అన్న మనం ఎప్పుడు కొంటాం కానీ వేరే రాజకీయ మాట్లాడతాను. ఏదైతే గౌరవ కోర్టు ఎలా సంచలనమైన తీర్పిచ్చిందో రివాల్యూషన్ చెప్పమని చెప్పేసి ఫస్ట్ డే 1 నుంచి కూడా గ్రూప్ 1లో చాలా అక్రమాలు జరిగాయి. డే 1 నుంచి కొట్లాడుతున్నాం మేమందరం. ఇలా ఇక్కడ ఉన్న వాళ్ళు చాలామంది డే 1 నుంచి ఇలా క్వశ్చన్ విషయంలో కానీ అదేవిధంగా క్వశ్చన్ విషయంలో కానీ లేకపోతే జియో 29 విషయంలో కానీ అనేక విధాలుగా ఇలా గ్రూప్ 1 ఎగ్జామ్లో అనేక అవకతవకలు జరిగాయని చెప్పి సుప్రీంకోర్టు కానీ హైకోర్టు కానీ ఆశ్రయించడం జరిగింది. వాళ్ళు కూడా మా యొక్క సమస్యను మీరు మీరు లేటుగా వచ్చారు కాబట్టి మీ సమస్యను కొట్టేయడం జరిగింది. కాబట్టి ఇలా ఏదైతే గౌరవ కోర్టు ఏదైతే ఉందో మా సమస్యను విని ఇలా మళ్ళీ మూల్యాంకనం చేయమని చెప్పేసి టీజీపీఎస్ బోర్డుకి వివరించే ప్రయత్నం చేసింది. కానీ ఇలా ఏ పార్టీ అయినా సరే ఇలా నిరుద్యోగులను వాడుకునే ప్రయత్నం చేస్తున్నారు. కానీ ఇలా ఏం చేశారు? గత ప్రభుత్వం ఇచ్చిన నోటిఫికేషన్లే మేము ఇచ్చామని చెప్పేసి రేవంత్ రెడ్డి గారు అంటున్నారు. ఇలా 60,000 ఉద్యోగాలు ఎక్కడిచ్చారయ్యా అని చెప్పినా కూడా మా మీద ఎవరైతే ప్రశ్నిస్తున్నారో వాళ్ళ మీద కేసులు పెట్టే ప్రయత్నం చేస్తున్నారు. ఇలా మీకోసం ఇలా కనీసం కాంగ్రెస్ పార్టీకి ప్రతిపక్ష హోదా లేని కాంగ్రెస్ పార్టీని ఇలా నిరుద్యోగులు భుజాన పెట్టుకుని కాంగ్రెస్ పార్టీని గెలిపిస్తే ఇలా లైబ్రరీలో మాట్లాడిన పరిస్థితి. ఇలా లైబ్రరీలో పోలీసులు దాదాపు 200 మంది వచ్చే పోలీసులు ఇలా ఎందుకు వచ్చారు? ఈ పోలీసులు అసలు లైబ్రరీలో కానీ యూనివర్సిటీలో కానీ పోలీసులు రాకూడదని నియమ రూల్ ఉంది. ఈ అన్ని తుంగలో తొక్కి ఇలా విద్యార్థుల మీద కానీ మా మీద కానీ కేసులు పెట్టే ప్రయత్నం చేస్తున్నారు. కాబట్టి దయచేసి ఒకటే అడుగుతున్నాము, జియో 20 రద్దు చేసి మాకు మళ్ళీ ఎగ్జామ్ రీప్రిలిమ్స్ కానీ స్టార్ట్ చేయాలని చెప్పేసి గవర్నమెంట్ని కానీ అదే టీజీపీఎస్ కానీ టీజీపీఎస్ బోర్డుని కానీ సవినయంగా కోరుకుంటున్నాము. ఎందుకంటే ఇలా మేము ఏదైతే వెనుకబడిన వర్గాలు అయితే ఉన్నారో పీడిత వర్గాలు అయితే ఉన్నాయో వాళ్ళ న్యాయం అయిపోయారు. మాకు రావాల్సిన కోట మాకు రానియకుండా ఇలా ఓపెన్లో వెళ్ళిపోయినాయి. చాలా ఉద్యోగాలు ఓపెన్ కోటలో వెళ్ళిపోయాయి. మాకు ఏదైతే ఎస్టీ ఎస్సీ బీసీ వాళ్ళనో వాళ్ళకి చాలా అన్యాయం జరిగింది. కాబట్టి 20 రద్దు చేసి మళ్ళీ జియో 55 ప్రకారం మాకు ఎగ్జామ్ పెట్టాలని చెప్పేసి గౌరవంగా కోరుకుంటున్నాము. గర్వంగా నమ్మకంతో భవిష్యత్తు పైన ఆశతో రాయాల్సిన పరీక్ష గ్రూప్ 1 పరీక్ష. ఎందుకంటే గ్రూప్ 1 పరీక్ష ఎప్పటి నుంచి అయితే నిర్వహించిందో మాకు అప్పటికి అనేక రకాల అనుమానాలు ఉన్నాయి. ఈ రాష్ట్ర ప్రభుత్వం పైన మాకు చాలా అనుమానాలు ఉన్నాయి. ఇవాళ ఏదైతే హైకోర్టు ఇచ్చిన తీర్పు ఇవాళ మాకు ఖచ్చితంగా మాకు తెలిసిపోయింది. ఎందుకంటే అనుమానాలు అంటే క్లియర్ కట్గా మాకు అర్థమైపోయింది. మేము ఏం అడుగుతున్నాం? గత 3 సార్లు ఎందుకంటే టీఎస్పీఎస్ నుంచి మొదలెడితే అప్పుడున్న బీఆర్ఎస్ ప్రభుత్వంలో ఇదే నిరుద్యోగుల తరపు నుంచి ఇదే గ్రూప్ 1 అనేటువంటిది 2 సార్లు నిర్వహిస్తే అప్పుడు కూడా అనుమానాలతో అక్కడ ఇదైపోయింది. మళ్ళీ ఇప్పుడు టీజీపీఎస్సీ అనేటువంటి గ్రూప్ 1లో కూడా ఇవాళ కేవలం రెడ్లకు మాత్రమే గ్రూప్ 1 పోస్ట్ అనేటువంటి కట్టబెట్టే విధంగా ఈ కాంగ్రెస్ ప్రభుత్వం మమ్మల్ని మోసం చేస్తుంది, విద్యార్థులను మోసం చేస్తుంది. హైకోర్టు తీర్పును కూడా పట్టించుకోకుండా నిరుద్యోగుల బాధలు విద్యార్థుల బాధలు కూడా పట్టించుకోకుండా కేవలం ఇక్కడ సెంట్రల్ లైబ్రరీ దగ్గరికి కేవలం రాజకీయ నాయకులకు వచ్చి మా బాధను మా ఆవేదన వినిపించుకోకుండా కేవలం రాజకీయం కోసం మాత్రమే వచ్చి వాళ్ళకు షోక్ టాప్గా వచ్చి మా నిరుద్యోగుల బాధలు వినిపించుకోకుండా రాజకీయ ప్రెస్ మీట్ పెట్టి వాళ్ళు వెళ్ళిపోతుంటే ఇక్కడ కేవలం ఇంతమంది 500 మంది విద్యార్థులకు సమాధానం చెప్పకుండా కేవలం మా తరపు నుంచి కొట్లాడడానికి వచ్చిన ఎమ్మెల్సీ కనీసం కొట్లాడకుండా సమాధానం చెప్పకుండా ప్రెస్ మీట్ అయిపోగానే హడావిడిగా వెళ్ళిపోతుంటే మేము క్వశ్చన్ అడుగుతుంటే ఇక్కడ ఉన్న 500 మంది 200 మంది పోలీసులు మా విద్యార్థుల మిత్రులందరినీ ఆపుతూ ఉన్నారు. మేము ఏం అడుగుతున్నాం? జాబ్ క్యాలెండర్ ఎట్లా మేము ఇవ్వడం అనేది చేత కాదు మాకు అర్థమైపోయింది. సరిగ్గా మేమేమో కాంగ్రెస్ ప్రభుత్వం వస్తే ఖచ్చితంగా తెలంగాణ రాష్ట్రంలో మార్పు వస్తుంది అనుకున్నాం. కానీ ఇవాళ తెలంగాణ రాష్ట్రంలో మార్పు వచ్చింది. ఎందుకంటే తెలంగాణ రాష్ట్రంలో మోసం చేసేదే కాంగ్రెస్ ప్రభుత్వం యొక్క ప్రధానమైన ఏజెండా. అదే తెలంగాణ రాష్ట్రంలో మార్పు. ఎందుకంటే ఎప్పుడైతే మేము కాంగ్రెస్ ప్రభుత్వం నమ్మి దబ్బా ఓట్లు గుద్దామో ఆ ఓట్లే ఇవాళ తెలంగాణ నిరుద్యోగుల పక్షాన శాపంగా మారినాయి. అందుకోసం మేము ఏమంటున్నాం? మీరు ఇచ్చిన హామీల ప్రకారం మాట్లాడుతుంటే ఇవాళ తీర్పు వచ్చిన దానిపైన సమాధానం చెప్పాల్సిన దమ్ము ధైర్యం ఈ రాష్ట్ర ప్రభుత్వానికి లేదు. మరి నిరుద్యోగుల తరపు నుంచి ఇవాళ హైకోర్టు తీర్పు ఇచ్చిన తర్వాత కనీసం ఏ ఒక్కరైనా మేము ఆకుడు సార్ ఫోన్ చేసినాం, అద్దెకి దగ్గర ఫోన్ చేసినాం, రియా సార్ ఫోన్ చేసినాం,
కనీసం వాళ్ళకి ఏం పీకే పని ఏముండదు కానీ ఫోన్ నుంచి పక్కన పెడుతున్నారు. ఎందుకంటే మన నిరుద్యోగులు మాట్లాడేంత దమ్ము ధైర్యం వాళ్ళకి లేదు. అందుకోసం ఏమడుతున్నాం, మీరు ఏ విధంగా కాళేశ్వరం ప్రాజెక్టుకు ఏ విధంగా సిబిఐకు మీరు అప్పగించారో ఇదే గ్రూప్ 1 అనేటువంటిది సిబిఐకి ఇచ్చే దమ్ము ధైర్యం ఈ రాష్ట్ర ప్రభుత్వంకు ఉందా? ఎందుకంటే కాంగ్రెస్ ప్రభుత్వం పైన రేవంత్ రెడ్డి పైన మాకు నమ్మకం లేదు. ఇప్పటికే మాకు అనుమానాలు రుజువు అయిపోయినాయి. కాబట్టి సిబిఐకి ఇచ్చే దమ్ము ధైర్యం ఉంటే మీరు ప్రెస్ మీట్ పెట్టి మా నిరుద్యోగులకు న్యాయం చేయాల్సిందిగా మేము వేడుకుంటున్నాం. ప్రధానమైన డిమాండ్. జై తెలంగాణ అన్న. ఏం మాట్లాడదాం అనుకుంటున్నా అంటే, కాంగ్రెస్ గవర్నమెంటు స్టూడెంట్ ఏ రకంగా యూజ్ చేసుకొని మమ్మల్ని ఏ రకంగా రోడ్డు మీద వదిలేసి వెళ్ళిపోయిందో ఆ విషయం మీద నేను మాట్లాడదాం అనుకుంటున్నాను. ఇంతకుముందు రియాజు అంటే సిటీ సెంట్రల్ లైబ్రరీలో నేను గత 3 సంవత్సరాల నుంచి ప్రిపేర్ అవుతున్నాను, గ్రూప్ 2 ప్రిపేర్ అవుతున్నాను. కాంగ్రెస్ గవర్నమెంటు బీఆర్ఎస్ గవర్నమెంట్ వస్తే నెక్స్ట్ బీఆర్ఎస్ గవర్నమెంట్ వస్తే మనకు ఉద్యోగాలు రావు, మన పరిస్థితి దారుణంగా ఉంటుంది. మీకు ఖచ్చితంగా మమ్మల్ని రియాజ్ అయినా సరే, బల్మూరి వెంకట్ అయినా సరే, వీళ్ళందరూ మరి లైబ్రరీలోకి వచ్చి స్టూడెంట్ని యూజ్ చేసుకొని మేమేం చెప్పినాం అంటే, మీ ధర్నాలకు వెళ్ళాం అంటే ఓట్లు వేపియండి, రాస్తారోకోలు చేయండి, బస్ యాత్ర చేయండి. ఆ చేయడం వల్ల ఏమవుతుందంటే కాంగ్రెస్కి ఓటు వేపియండి, వేపిస్తే మీకు ఖచ్చితంగా 2 లక్షల ఉద్యోగాలు వస్తాయని చెప్పడం జరిగింది. అప్పుడు కూడా చెప్పారు, మేనిఫెస్టోలో కూడా వేశారు, తర్వాత శాసనసభలో కూడా చెప్పడం జరిగింది. ఆ రకంగా చెప్పుకుంటూనే 2 లక్షల ఉద్యోగాలు కదా, 5,000 ఉద్యోగాలు కూడా గవర్నమెంట్ రాలే. మరి ఏ రకంగా ఇప్పుడు ఆ రియాజ్ అయినా సరే, బలమూరి వెంకట్ అయినా సరే, వాళ్ళకి సంబంధించిన పార్టీకి సంబంధించిన మమ్మల్ని ఏ రకంగా అయితే మభ్యపెట్టిన క్యాండిడేట్ ఇప్పుడు ఫోన్ చేసినా, లేకపోతే వాళ్ళని ఏ రకంగా అయినా అడిగినా కనీసం వాళ్ళు రెస్పాండ్ కూడా ఇవ్వలేకపోతున్నారు. అంటే మా స్టూడెంట్ని ఈ రకంగా యూజ్ చేసుకోవడం మాకు అసలు ఎంత దారుణం అంటే, ఇప్పుడు చూడు ఈ గవర్నమెంట్, ఇప్పుడు రేవంత్ రెడ్డి ఏం తెలుసా, డైలాగ్లో ముఖ్యమంత్రి అయిపోయాడు. ఏం మాట్లాడినా, ఏ ప్రెస్లో మాట్లాడినా అసలు ఏం మాట్లాడుతుండంటే, స్టూడెంట్ ఎవరు మాట్లాడినా సరే వాళ్ళు అంటే కాంగ్రెస్ పార్టీకి కాకుండా వేరే పార్టీకి సంబంధించిన క్యాండిడేట్లు, అంటే వేరే పార్టీకి సంబంధించిన క్యాండిడేట్లని మాట్లాడుతుండు. అంటే మేము వేరే పార్టీకి సంబంధించిన క్యాండిడేట్ల, మేము కచ్చా నిరుద్యోగులం గత 3 సంవత్సరాల నుంచి ప్రిపేర్ అవుతున్న గ్రూప్ 2. నేను ఏ పార్టీకి సంబంధించిన క్యాండిడేట్, ఆ పార్టీకి మేము తిరిగి ఓట్లు వేసిన క్యాండిడేట్, బస్ యాత్ర చేసిన క్యాండిడేట్లు మేము. ఆ రకంగా మమ్మల్ని ఈ రకంగా అవలేన చేయడం కరెక్ట్ కాదు. నిజం చెప్పాలంటే ఈ రకంగా మోసం చేయడం కూడా కరెక్ట్ కాదు. ఇంకోటి ఏంటంటున్నా అంటే, నెక్స్ట్ స్థానిక ఎలక్షన్లు జరుగుతున్నాయి. ఈ స్థానిక ఎలక్షన్ల ముందు నోటిఫికేషన్ వదిలేసి వెళ్తేనే కాంగ్రెస్ గవర్నమెంట్కి ఏ రకంగా ఉపయోగపడుతుంది, లేదా మేము వార్డ్ మెంబర్ నుంచి జడ్పీటీసీ వరకు నామినేషన్ ఇవ్వడానికి రెడీగా ఉన్నామన్నా, అంతే. కాంగ్రెస్ ప్రభుత్వం కూలడం ఖాయం. గ్రూప్ 1 కూలితే ప్రభుత్వాలు కూలుతాయి. గతంలో గ్రూప్ 1 కూలింది, బీఆర్ఎస్ ప్రభుత్వం పోయింది. ఇప్పుడు ఈ గ్రూప్ 1 కూలుతుంది, కాంగ్రెస్ కూలుద్ది. ఇది పక్క. ఏలం పాటలు అయిపోయినాయి. ఈ నిన్నటి వరకు వినాయక చవితి ఏలం పాటలు అయిపోయినాయి. అట్టనే విధంగా మీ వేలం పాటలు కూడా అయిపోయినాయి. 60,000, 70,000, లక్ష ఉద్యోగాలు ఏలం పాటలు అయిపోయినాయి. గ్రూప్ 1 కూలింది, కాంగ్రెస్ స్థానిక సంస్థలలో కూలుతుంది. మేము అడిగేది ఒకటే, మీ కాడ మిషనరీ లేదు కాబట్టి యూపీఎస్సీకి ఈ పబ్లిక్ సర్వీస్ కమిషను ఎలాంటి కండిషన్స్ లేకుండా బేషరత్తుగా గ్రూప్ 1 నిర్వహించమని ఈ యూపీఎస్సీకి అప్పచెప్పండి. మీరు ఏదైతే 40,000 ఉద్యోగాలు నింపుతారో ఆ 40,000 ఉద్యోగాలను టీజీపీఎస్సీ ద్వారా వాటిని నింపించుకోండి. మిగతా రిక్రూట్మెంట్ బోర్డులను ప్రక్షాళన చేసుకోండి. ఏది ప్రక్షాళన చేసుకోకుండా అట్టనే మీరు నోటిఫికేషన్లు ఇస్తే వేస్ట్. మోరీలో 100 టన్నుల కొబ్బరి నీళ్ళు పోసినా కానీ అది మోరీ వాసనే ఉంటుంది. హుషేన్ సాగర్ను ఎంత ప్రక్షాళన చేసినా అలా స్నానం చేయలేము. కాకపోతే వినాయకుడిని అలా నిమజ్జనం చేయొచ్చు కానీ మనం స్నానం చేయలేము. అట్టనే ఈ పబ్లిక్ సర్వీస్ కమిషన్లను కానీ మిగతా రిక్రూట్మెంట్ బోర్డులను కానీ వీటిని ప్రక్షాళన చేయకుండా నువ్వు ఎన్ని నోటిఫికేషన్లు వేసినా ఇట్టనే కోర్టులో మీరు చంపదెంపలు తినడం ఖాయం. మీరు రిక్రూట్మెంట్ బోర్డులను ప్రక్షాళన చేస్తాం, సిలబస్ మారుస్తాం అన్నారు, కమిటీలు వేసిర్రు. ఆ కమిటీలు మూలకు కూర్చున్నాయి, బెల్లం కొట్టిన రాయిలు లెక్క ఉన్నాయి. కాబట్టి మీరు నోటిఫికేషన్లు వేసే ముందు అన్నిటిని ప్రక్షాళన చేసుకోండి. లీగల్ లిటిగేషన్స్ లేకుండా చూసుకొని ముందుకెళ్తేనే ఏమన్నా. ఇది వెళ్లకుండా మాత్రం కాంగ్రెస్ 30 ఏళ్ళు ఈ తెలంగాణ నేలలో గతంలో ఉందని ఇప్పుడు పుట్టే బిడ్డలు వాళ్ళు 30 ఏళ్ళు వచ్చినాక వాళ్ళు పెళ్లిళ్ళు అయిపోయినాక మా అయ్యలు మా తాతలు కాంగ్రెస్ అంటే అప్పుడు సోనియా గాంధీ ఇస్తే గెలిపించిర్రంట. గెలిపించినాక రేవంత్ రెడ్డి టైంలో ఈ గ్రూప్ 1 శాపంతో ఇట్ట పోయిర్రంటే ఇంకా 30 ఏళ్ళ నుంచి రావట్లేదని చెప్పుకునే పరిస్థితి వస్తుంది. కాబట్టి మీరు దీన్ని సీరియస్గా తీసుకొని లేకుండా ప్రశ్నించేటటువంటి వాళ్ళను బీఆర్ఎస్ వాళ్ళు, బీజేపీ వాళ్ళు, ఇంకోళ్ళు అంటే మాత్రం బాగోదు. వీడికి ఈ అశోక్ నగర్ చిక్కడపల్లి లైబ్రరీకి ఏ నాయకుడు వచ్చినా ఆహ్వానిస్తారు. ఎవరు వచ్చినా కానీ ఇదే విధంగా ప్రశ్నిస్తారు. దాన్ని వాళ్ళ యొక్క ఆవేదనను తీసుకోరు కానీ
దీనికి ఒక కాంగ్రెస్ వాళ్ళనే ప్రశ్నించిరానో బీజేపీ వాళ్ళని ప్రశ్నించిరానో ఇంకొకరినో తీసుకోకరి. దీని యొక్క అంతర్సూత్రం ఒకటే, నిరుద్యోగుల ఆవేదన ఈ విధంగా ఉందని స్వీకరించుకొని ప్రతి పార్టీ వెళ్ళి మీ పార్టీలలో చర్చించుకొని కార్యాచరణ ప్రకటించరు.